హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి మ్యూజిక్ ప్లేయర్ స్టైల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి సాంగ్ పెట్టుకొని మీకు నచ్చిన వాటర్ మార్క్ పెట్టుకొని అద్భుతమైన స్టేటస్ వీడియో విత్ ఇన్ మినిట్స్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదే టెంప్లెట్కి ఒక మంచి సాంగ్ పెట్టి ఒక రోజు ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలామంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. మీకు కూడా అదే లవ్ సాంగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. టెంప్లెట్ని నేను వాడిన ప్రతి ఫైల్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, టెంప్లెట్ లింక్ అని. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపిస్తాను. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. సో మీకు స్క్రీన్ పైన అయితే ఈ విధంగా వస్తుంది. మీకు నచ్చిన ఫోటో పెట్టుకోవచ్చు, ఇదే విధంగా మీకు నచ్చిన కొటేషన్ పెట్టుకోవచ్చు, వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు, ఒక మంచి సాంగ్ అయితే పెట్టుకోవచ్చు. మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే టెంప్లెట్ అనేది ఎలా క్రియేట్ చేస్తున్నారో దానికి సంబంధించిన వీడియో అయితే చేయమని చెప్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఒకే ఒక స్టైల్ చెప్పాను అనుకోండి, మీరు ఆ ఒక్క స్టైల్ని ఒక వీడియోలో చేసుకుంటారు, తర్వాత అయితే క్రియేట్ చేసుకోలేరు. కాబట్టి నేను ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా వర్క్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో నేను ఏంటంటే ఏవీ ప్లేయర్లో డిఫరెంట్ టైప్లో వీడియోస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే నేను ఒక స్టైల్ ఒక వీడియో కష్టపడి చేశాను అనుకోండి, ఒక్క స్టైలే మీకు వస్తుంది. ఫ్యూచర్లో ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్లో చేస్తాను కాబట్టి ఫ్యూచర్ వీడియోస్ కోసం వెయిట్ అయితే చేయండి అప్పటి వరకు. సో ఓకేనా, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరిగా కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో 2 వెర్షన్లు ఇస్తాను. ఒకటి కైన్మాస్టర్ ప్రో 4.12.1, ఇంకొకటి కైన్మాస్టర్ ప్రో 4.11.15. ఎందుకంటే ఇవి 2 వెర్షన్లు. ఇందులో కలర్ అడ్జస్ట్మెంట్ బాగా పనిచేస్తుంది, కలర్ ఫిల్టర్స్ కూడా పనిచేస్తాయి. అయితే మీరు చాలామంది అడుగుతున్నారు కదా, 4.13.7లో అసలు అడ్జస్ట్మెంట్లు, కలర్ ఫిల్టర్లు పనిచేయట్లేదు, స్టోర్ వర్క్ అవ్వట్లేదని. ఇప్పుడున్న మోడెడ్ యాప్స్లో ప్రతి ఫోన్లో కూడా స్టోర్స్ అయితే పనిచేయట్లేదు. చాలామందికి పనిచేస్తుంది, వాళ్ళందరూ వాడుకుంటున్నారు. కొంతమందికి అయితే పనిచేయట్లేదు స్టోర్, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా స్టోర్ అయితే పనిచేయట్లేదు. సో కాబట్టి స్టోర్తో అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూస్ ఉంటుంది. కాబట్టి నార్మల్గా ఇప్పుడైతే నేను ఏ వెర్షన్ వాడుతున్నాను అందరూ అడుగుతున్నారు కదా, నేనైతే ఇప్పుడు 4.12.1 వాడుతున్నాను. సో నాకైతే కలర్ అడ్జస్ట్మెంట్, కలర్ ఫిల్టర్ అయితే చాలా బాగా పనిచేస్తుందని అది వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. మీరు కామెంట్ పెడితే ఇంకా కొత్త టెంప్లెట్స్ అయితే మీకోసం తీసుకొస్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో అవుతుంది. 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి బ్లర్ ఇమేజ్ ఉంటుంది, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్, ఇదే ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఈక్వల్ బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ మీరు 30 సెకండ్స్ వరకు పెట్టుకోండి. ఎందుకంటే మనకి వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కాబట్టి 30 సెకండ్స్ పెట్టుకుని ఇలా కిందకి రండి. ఇందులో మీకు విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఈ మనకి స్ప్లిట్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. ఫోటోని పెట్టుకొని పైన టిక్ మార్క్. ఓకే, ఫోటో పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఆడియో పైన టచ్ చేసి సౌండ్ తగ్గించి పైన టిక్ మార్క్. ఇప్పుడు ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేసి ఇందులో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకు రండి. మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీంట్లో కలర్ వాల్యూ పూర్తిగా పెంచి పైన టిక్ మార్క్. ఓకేనా, ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అయితే ఇలా వస్తుంది. ఇలా కిందకి రండి. ఇందులో మీకు క్రాపింగ్ అని ఉంటుంది, దీంట్లో మాస్క్ అని ఉంటుంది, ఇందులో షేప్ అని ఉంటుంది. ఇందులో ఈ సర్కిల్ తీసుకోండి. సర్కిల్ తీసుకొని పర్ఫెక్ట్గా ఈ ఫోటోని అయితే ఇందులోకి మూవ్ చేసుకోండి. నేను చేస్తాను చూడండి. ఇలా మూవ్ చేసుకొని పైన చిన్న షేప్ పక్కన చిన్న బటన్ ఉంటుంది, బ్యాక్ బటన్, దీన్ని టచ్ చేయండి. ఇక్కడ మీకు ఫెదర్ అని ఉంటుంది, ఫెదర్ లెవెల్ కొంచెం పెంచుకోండి ఇలా. సో నేను పెంచాను చూడండి. ఈ విధంగా పెంచుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి కరెక్ట్గా మిడిల్లో ఉంచుకోండి. ఇలా మిడిల్లో ఉంచుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఫస్ట్ 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్స్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా బోర్డర్ని, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే రొటేట్ చేసుకోండి. ఈ ఫేస్ మీద
దగ్గరికి ఫ్లవర్ రాకుండా ఇలా పక్కకి రొటేట్ చేసుకొని ఇప్పుడు ఈ చివర పట్టుకొని ఇలా పెద్దగా లాగండి. సో ఇలా పెద్దగా లాగేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఫస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశారు కదా, ఇప్పుడు కొంచెం స్క్రీన్ పెద్దగా చేసుకొని ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి సెట్ చేయండి. నేను సెట్ చేస్తున్నా చూడండి, ఇలా సెట్ చేయండి. ఇలా సెట్ చేసి ఏం చేస్తారంటే ఇదే ఫ్రేమ్ పైన సెలెక్ట్ చేసుకొని కొంచెం రొటేట్ చేయండి. ఈ పక్కకి ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఈ ఫోటో పైన కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకేనా, సెట్ చేసుకున్నారు కదా, ఇవి రెండు కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్కి రండి, వచ్చేసి ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. ఇలా కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో ఫోటో కలర్ కొద్దిగా పెంచుకోండి, చూడటానికి చాలా బాగుంటుంది. నేను పెంచుతున్నాను చూడండి. ఈ విధంగా ఏంటంటే పెంచుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మీకు ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీ ఛానల్కి సంబంధించిన వాటర్ మార్క్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. అది మీరు ఏ వాటర్ మార్క్ అయినా తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా యూట్యూబ్కి సంబంధించింది తీసుకున్నాను. నేను క్రియేట్ చేశాను కదా వాటర్ మార్క్, ఎలా క్రియేట్ చేసుకోవాలని వీడియో పెట్టాను. మీరు ఎవరైనా చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ వీడియోని చూసి మీ ఛానల్ వాటర్ మార్క్ కూడా క్రియేట్ చేసుకోండి. దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో అవసరమైతే దీన్ని కిందకి పైకి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఇలా ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో చూడండి మనకి చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మనకి ఒక లవ్ కొటేషన్ ఉంటుంది మంచిది, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఇదే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. మీకు ఒకవేళ మీరు నచ్చిన కొటేషన్ రాసుకుంటే పిక్సెల్ ల్యాబ్లో ఇక్కడికి పెట్టుకోండి. ఒకవేళ ఇదే కొటేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఓకేనా, ఇప్పుడు లేయర్ పైన టచ్ చేయండి. అంతకంటే ముందు ఏం చేద్దామంటే ఈ టెంప్లెట్ ఉంది కదా, మీరు ఇందాక తీసుకున్నారు పార్టికల్స్ టెంప్లెట్, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. ఇది ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు మీరు ప్లే చేశారు అనుకోండి, ఏం జరుగుతుందంటే ఈ ఫోటో పైన ఈ యొక్క వాటర్ మార్క్ పైన దానిపైన అయితే టెంప్లెట్ అయితే ఈ విధంగా ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న 9:16 బోర్డర్ ఉంటుంది, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ కూడా మీరు ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఫస్ట్కి రండి. ఇదే బార్డర్ పైన సెలెక్ట్ చేసుకుని ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో ఓవర్లై అని ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. మనకు అదైతే గ్లాస్ టైప్లో మారిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకుంటే సో చూడటానికి మనకు చాలా బాగా క్రియేట్ అయింది కదా. ఇప్పుడు మనం దీనికి ఏం చేద్దామంటే ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్ టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ అయినా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సాంగ్స్ చాలా వస్తాయి కదా, దానిపైన టచ్ చేసి ప్లస్ పైన టచ్ చేయండి. ఆ సాంగ్ ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఆ సాంగ్తో కలిపి ఈ టెంప్లెట్ అయితే ఈ విధంగా ప్లే అవుతుంది. ఇప్పుడు మనకైతే క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టుకొని బిట్ రేట్ 4 MBPS పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా అయితే ఒక మంచి ట్రెండింగ్ స్టేటస్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.